కమల్ హాసన్ గారు అంతటి నటుడు సత్యదేవ్ అని నేను ఆ రోజు స్టేజ్ మీద చెప్పండొచ్చు, అంతటి నటన పర్ఫామ్ చేయగలరు ఆయన అని చెప్పొచ్చు. కానీ ఆ మాట ఆయనకి ఎన్నోసార్లు చెప్పుంటా కదా, ఆయనకి అది ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ వీఆర్ బోస్టింగ్ అవర్ సెల్ఫ్ విత్, ఇట్ ఈస్ సంథింగ్ దట్ వీఆర్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్, taking forward the pride of acting or like cinema of, you know, from this part of the world. Okay, so I really wish మేము ఏదైనా కాన్ఫిడెన్స్ తెచ్చుకుని ఒక మాట చెప్పినప్పుడు ధైర్యం చేసి మేము దాని రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన వాళ్ళం అవుతాం. దాన్ని దయచేసి ఎక్కడ వక్రీకరించొద్దు. దాని గురించి ట్వీక్ చేసి మాట్లాడాల్సిన పరిస్థితి, అంటే ట్వీక్ చేసి మేము ఏదో మాట్లాడాము అన్న పరిస్థితి మాకు తీసుకురావచ్చు సార్. చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే మేమేం మాట్లాడినా కూడా అదొక సమస్యగా మారుతుంది అనే భయాన్ని కనుక మా జనరేషన్ టెక్నీషియన్స్లో పెట్టారు అంటే, మీ జనరేషన్ కాదు, మా జనరేషన్ మీ వయసుకు వచ్చేసరికి వాళ్ళకు ఒక కమల్ హాసన్ గారు ఉండరు, వాళ్ళకు ఒక గొప్ప సినిమాలు తీసుకొచ్చే పెద్ద దర్శకులు ఉండరు, వాళ్ళకి ఇలాంటి మ్యాడ్ బిగ్గెస్ట్ ఫిల్మ్స్, బిగ్గెస్ట్ యాక్టర్స్, గ్రేట్నెస్ అనేది వాళ్ళకి తెలియకుండా పోతుంది. బట్ వన్ థింగ్ ఐ కెన్ క్లియర్ యూ, బికాజ్ నేను నా సీనియారిటీని మీరు యూ హ్యావ్ పాయింటెడ్ అవుట్ కాబట్టి చెప్తున్నా. కమల్ హాసన్ ఎట్ ది ఇన్ ఫార్మేటివ్ ఇయర్స్ ఒక 16 ఏళ్ళ వయసు పక్కన పెడితే, 16 ఏళ్ళు పక్కన పెడితే, ఎంత వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్లు కమల్ హాసన్ చేయలేదు. టుమారో ఐ మే బి ట్రోల్డ్ ఫర్ దిస్, బట్ ఇట్స్ ఎ ట్రూత్. కమల్ హాసన్ బిగినింగ్ డేస్లో ఇన్ని గొప్ప వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్లు అయితే చేయలేదు. బట్ ఇందాక డీటూర్ అన్న మాట కూడా మీరు అన్నారు. ఆ డీటూర్ క్రియేట్ చేసింది మీరందరూ. నేను ఐ ఆస్క్డ్ ది హీరో, యూ ఆల్ మేక్ హిమ్, యూ షట్ హిస్ మౌత్ అండ్ యూ టుక్ ద మైక్. ఒక అవసరం లేనట్టు అందరం కూడా ఎందుకు తీసుకున్నాం అంటే, మేమందరం ఒకటే ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ గ్రూప్ సంబంధించిన టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్స్. ఎందుకు తీసుకున్నాం అంటే సార్, ఒక చిన్న విషయం జరిగింది. దాన్ని ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా దాని గురించే మాట్లాడారు, ఏ స్టేజ్కి వెళ్ళినా దాని గురించే మాట్లాడుతున్నారు. నా సినిమా గురించి నేను ఎప్పుడు మాట్లాడాలి? ఓకే, సినిమా గురించి మాట్లాడాలన్నారు కదా. ఇది మీరు ఈ ప్రపంచానికి తెలుగు సినిమాని ఒక కొత్త యాంగిల్లో చూపించాలన్న ఈ సినిమా తీసేనని చెప్పారు కదా. వాట్ ఆర్ దోస్ టాంజెంట్స్ టుమారో ఆఫ్టర్ ది ఫిల్మ్ రిలీజెస్ పీపుల్ ఫీల్ దట్ దిస్ ఈస్ అన్ అడిషనల్ యాంగిల్ టు ది ప్రెజెంట్ ఎగ్జిస్టింగ్ ఆర్ ప్రివైలింగ్ తెలుగు సినిమా?